పార్లమెంటుకు పోటీ చేసినటువంటి నాయకులు గోమాస శ్రీనివాస్ గారు, అసెంబ్లీకి పోటీ చేసినటువంటి కందుల సంధ్యారాణి గారు, మిత్రులు సురేందర్ రెడ్డి గారు, వనిత గారు, నారాయణ రెడ్డి గారు, రాజేందర్ గారు, మాజీ అధ్యక్షులు సత్తయ్య గారు, హనుమంత్ గౌడ్ గారు, రేణుక గారు, మాణిక్ రెడ్డి గారు, మహేందర్ రెడ్డి గారు, రాజు గారు, రమేష్ గారు, అందరికీ ఏమనుకోకుండా పేరు పేరున వేదిక మీటువంటి నాయకులకు మీ అందరికీ ప్రెస్ మిత్రులకు నమస్కారం. నిన్ననే రేవంత్ రెడ్డి తన ఓటమిని అంగీకరించిండు. ఒకటే ఒక ఎమ్మెల్సీ మేము మద్దతు ఇస్తున్నాం, ఆయన గెలిచినా ఓడినా నా ప్రభుత్వానికి వచ్చేటువంటి డోకా ఏమీ లేదు అంటే గెలితే లేకపోతే లేదని చెప్పి అంగీకరించారు. ఒక పార్టీ ఏమో 10 ఏళ్ళు పరిపాలన చేసి ముఖం చెల్లక టీచర్ల దగ్గర, గ్రాడ్యుయేట్ల దగ్గర ముఖం చెల్లక అబద్ధాలు నడవని అర్థమై పోటీ చేయలేదు వాళ్ళు. ఇక కాంగ్రెస్ పార్టీ టీచర్ల ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో టీచర్లు కర్రె కాల్చి వాత పెడతారు, ఓట్లు అడిగే ముఖం లేదని చెప్పి అక్కడ పోటీ చేస్తారు. కానీ ఒక పట్టభద్రుల నియోజకవర్గానికి మాత్రం పోటీ పెట్టి ఆయన పాపం ఏం బతి ఆడుకున్నాడో నిన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేస్తే ఆయనకున్న గాలంతా పోయింది నిన్ననే. ఇక నిలబడ్డది రేపు పట్టభద్రుల పక్షాన, టీచర్ల పక్షాన సమస్యలు ఉంటే బరిగీసి కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఈ కరీంనగర్ పట్టభద్రుల పరిధిలో అంజిరెడ్డి గారు ఉన్నారు, మన అభ్యర్థి టీచర్ ఎమ్మెల్సీగా. మల్క కొమర వరంగల్ వైపు అక్కడ అనుభవం ఉన్నటువంటి నాయకులు అక్కడ పోటీ చేస్తా ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా కూడా నేను అక్కడ 4 రోజులు తిరిగి వచ్చినా ఇక్కడ 2 రోజులు తిరుగుతున్నా, ఎక్కడికి పోయినా ఒకటే మాట, అన్నా పార్టీ ఇంతవరకు నిన్న సభలలో పాల్గొన్న రేవంత్ రెడ్డికి ఓట్లు అడిగే దమ్ము లేదు, ఈ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇచ్చే దమ్ము కూడా లేదు. మాటల గాడితో అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి నేను ఒకటే అడుగుతా ఉన్నా, నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే 4 గంటలలోపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పు 317 జీవోను సరిచేస్తా అని చెప్పి. ఇవాళ ఆనాటి జీవో ప్రకారంగా టీచర్లలో మనశ్శాంతి అనేక మంది సూసైడ్ చేసుకున్నటువంటి చరిత్ర మనం పేపర్లో చూసినాం. కాబట్టి నీకు దమ్ముంటే ఇగో ఈ 317 జీవోను సవరిస్తా, టీచర్లో నెలకొన్న ఆందోళన దూరం చేస్తా అని చెప్పు. అట్లయితే నీకు ఓటేస్తా తప్ప లేకపోతే నేను బొందబెట్టుడు ఖాయమని చెప్పి నేను మనం చేస్తా ఉన్నాం. ఇవాళ టీచర్లకు మీటింగ్ పెట్టిండు. డిసెంబర్ 10వ తారీఖులో లోపు హెల్త్ కార్డు ఇష్యూ చేస్తా అని చెప్పిండు. ఇంతవరకు హెల్త్ కార్డు ఇష్యూ చేయలేదు, చేస్తారనే మాట కూడా నిన్న రాలేదు. 3వ మాట చెప్పిండు ఆయన, టీచర్లకి రిటైర్డ్ బెనిఫిట్స్ రావాలంటే 10% లంచం ఇస్తే తప్ప ఇవాళ బెనిఫిట్స్ రాని పరిస్థితి. ఎంప్లాయీగా పనిచేసి తన బెనిఫిట్స్ని తాను పొందాలంటే కూడా సంవత్సరాల తరబడి నిరీక్షించడమో లేకపోతే 10% డబ్బులు చెల్లిస్తే తప్ప ఇవాళ టీచర్కి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు. దీనికి కాదని దమ్ముందా మిస్టర్ రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నారు మా టీచర్లు. ఇదే టీచర్లకి సిపిఎస్ విధానం కావాలన్నా వద్దా అని చెప్పి ఆనాడు కేసీఆర్ అడిగింది కేంద్ర ప్రభుత్వం. మీ రాష్ట్రాలలో టీచర్లకు కానీ ఉద్యోగులకు కానీ మీరు పెన్షన్ పాత విధానాన్ని అమలు చేసుకోవాలంటే మాకేం ఇబ్బంది లేదు, మీ ఆర్థిక పరిస్థితి కనుక అంగీకరిస్తే మీరు మీ కాన్సెంట్ ఇవ్వమని చెప్తే ఆనాడు కేసీఆర్ గారు సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ ఆయన ఇవ్వలేదు. సిపిఎస్ విధానాన్ని రద్దు కోరుతూ
నేను వెంటనే నిర్ణయం తీసుకున్నా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇంతవరకు సిపిఎస్ విధానం మీద కూడా ఇవాళ మాట్లాడుతున్నాడు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే 317 జీవో కావచ్చు, ఇవాళ హెల్త్ కార్డు కావచ్చు, సిపిఎస్ విధానం రద్దు కావచ్చు, ఇవాళ అనేక రకాల 5 డిఏలు ఇవ్వాలి. ఇలా ఆనాడు 3 డిఏలు పెండింగ్ ఉంటేనే గుద్దులు దిమ్మ తిరిగిపోయింది ఆ ప్రభుత్వానికి. ఇవాళ 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ డిఏలు రావాలన్నా ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీల్లో యాజమాన్యాలకు 4 ఏళ్లుగా రావాల్సిన ఫీఎం రియంబర్స్మెంట్ వస్తే తప్ప మా టీచర్లకు జీతాలు లేవు. మా యాజమాన్యాలు అప్పుల ఊబి నుంచి బయటపడే ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఒక్కటే టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులారా, ఈ సమస్యల మీద కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రేపు నా దగ్గరికి వస్తూ ఉన్నారు మోడల్ స్కూళ్ళలో పనిచేసే వాళ్ళు, మా డిమాండ్కి ఇవ్వని చెప్తున్నారు. మా దగ్గర మీరు వస్తున్నారు, తప్పకుండా కొట్లాడుతాం మీ పక్షాన. కానీ మీరు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టండి, భారతీయ జనతా పార్టీకి సత్తా ఇవ్వండి, కెపాసిటీ ఇవ్వని చెప్పిపోతాం. కేజీబీవీలో పనిచేసిన టీచర్లు అడుగుతా ఉన్నా, మీ బతుకులైతే ఆగమున్నాయి. నేనే అనేక సార్లు మీ ఉద్యమాల్లో పాల్గొన్న బిడ్డగా నేను చెప్తా ఉన్నా, రేపొచ్చే పార్టీ ఇప్పటికే ఒక సంకేతం వచ్చింది. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలలో 35% ఓట్లు షేర్తో 8 పార్లమెంట్ స్థానాలు గెలిపించుకొని రేపటి భవిష్యత్తు తెలంగాణ గడ్డ మీద ఎగిరే జెండా కాషాయ జెండా మాత్రమే, గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి సంకేతం ఇచ్చిండ్రు. దానికి అనుగుణంగానే ఇవాళ 3కి 3 మీరు ఎమ్మెల్సీ స్థానాలు కూడా గెలిపించివ్వండి. రేపు రాబోయే కాలంలో ఈ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ అధికారంకి వస్తుంది. మన పక్కకే ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇక్కడ ఉన్న ఆనాటి పాలకులు కానీ ఇవాల్టి ముఖ్యమంత్రి కానీ కళ్ళు నెత్తికెక్కి కూట్ల రాయి తేలినోడు ఏట్ల రాయి తీసినట్టుగా మోడీ గారిని విమర్శించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన విమర్శిస్తే పెద్దవాళ్ళుగా చలమనవుతా అని చెప్పి పగలగలంటున్నాడు. వాళ్ళకేం గది పట్టిందో మీరు చూసిండ్రు, కేసీఆర్కి ఏం గది పట్టిందో చూసిండ్రు. మిస్టర్ రేవంత్ రెడ్డి, నీకు కూడా గదే కడి పట్టబోతుంది తెలంగాణ గడ్డ మీద. ఇవాళ ఈ రాష్ట్రం అప్పుల ఊపి నుంచి బయటపడాలంటే, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలంటే, టీచర్ల సమస్యల పరిష్కారం కావాలంటే, తెలంగాణ మళ్ళీ తన పూర్వ వైభవం రావాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవాళ దాన్ని చేయగలిగేటువంటి శక్తి ఉంది, చేయగలిగే అధికారం ఉందని చెప్పి భావిస్తూ ఉంది. కాబట్టి నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికే కేంద్రంలో అధికారం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా మొన్న 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేసి 75,000 రూపాయల స్టాండర్డ్ డిడక్షన్తో 12,75,000 రూపాయల వరకు ₹1 కూడా ఇన్కమ్ ట్యాక్స్ లేకుండా నా టీచర్ల, నా లెక్చరర్ల, నా ప్రొఫెసర్లకు వెసులుబాటు కల్పించిన పార్టీ. అధికారం ఉన్న కాడ ఏం చేస్తున్నారో మీరు చూస్తుండ్రు, అధికారం లేని కాడ ఎట్లా కొట్లాడుతూ మీరు చూస్తుండ్రు. పక్షాల మీద కొట్లాడింది మేం, హైట్ల మీద కొట్లాడింది మేం, లగిచర్ల భూములు గుంజుకున్నప్పుడు కొట్లాడింది మేం. ఒక్క మాటలో చెప్పాలంటే 15 నెలల కాలంలో ఇచ్చిన హామీలు దేవుడెరుగు ఇవాళ ప్రజల్ని వేధిస్తూ ఉంటే, ప్రజల్ని వెంటాడుతూ ఉంటే దాని మీద కొట్లాడగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి 8 నెలల కాలంలో ఇవాళ అర్థమైంది. కాబట్టి నేను మీ అందరికీ మేధావులారా, పట్టభద్రులారా, నిరుద్యోగ సమస్య గురించి చెప్తే గంటలైనా సరిపోదు, టైం లేదు కాబట్టి చెప్తా ఉన్నా. 2025లో కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య తాండవిస్తూ ఉంది. నా దేశ ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం నుంచి వెళ్ళి 5వ స్థానానికి వచ్చింది. 5వ స్థానం నుంచి 3వ స్థానానికి రావాలంటే చదువుకున్న యువత కనుక పనిలో ఇన్వాల్వ్ కాకపోతే, దేశ పురోగమనంలో భాగం పంచుకోకపోతే దేశం ఎదిగే ఆస్కారం లేని చెప్పి భావించడమే కాదు, 4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో బాధ్యత పెట్టిన పార్టీ, పెట్టిన నాయకుడు నరేంద్ర మోడీ గారు మాత్రమే చెప్పి మనం చేస్తూ ఉన్నా. 25-26లో కూడా నిరుద్యోగ సమస్యను ఫోకస్ చేస్తూ దీనికి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ 4,000 ఇస్తా అని చెప్పింది, గుండు సున్నా కళ్ళ మట్టి కొట్టింది. ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు
ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదు. 9 నెలలు మాత్రం పట్టింది. ఒకప్పుడు మా సింగరేణి ఎంత కలకల్లాడేదో, సింగరేణిని నమ్ముకొని ఎన్ని లక్షల కుటుంబాలు బతకదో మీకు తెలుసు. కేసీఆర్ వచ్చిన తర్వాత సింగరేణి నిర్వీర్యం కాబట్టది, కార్మికుల హక్కులు కోల్పోయినరు, కార్మికులు తన కట్టు బానిసలక మార్చిన విషయం తెలుసు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా అదే ఒరవడి చేస్తూ ఉంటే సింగరేణికి వేలాది కోట్ల రూపాయలు సాయం అందించి నా సింగరేణి గొప్పగా ఎదగాలని చెప్పి ఉత్తర తెలంగాణ ప్రాంత ప్రజానికానికి అక్కడ తెచ్చుకొని అన్నం పెట్టగలిగే సత్తా ఉన్న సంస్థ నా సింగరేణి చెప్పి ఆదుకుంటున్నది కేంద్ర ప్రభుత్వం, మోడీ సర్కారు గారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టభద్రులారా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్లారా, మీరు సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, చైతన్యపరులు, మీ వైపు తెలంగాణ సమాజం అంతా కూడా చూస్తూ ఉంది. రేపటి భవిష్యత్తుకు వేగు చుక్కలాగా నిలిచే వాళ్ళు మీరే. కాబట్టి మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి, యుక్తి మీకే ఉంది. కాబట్టి వాళ్ళ ప్రలోభాలకు మోసపోకండి, వాళ్ళ దొంగ మాటలకు, సోషల్ మీడియా అబద్ధాల ప్రచారాలకు మీరు మోసపోకండి. దాన్ని ఛేదించండి, ధర్మాన్ని నిలిపే ప్రయత్నం చేయండి, న్యాయాన్ని పాదుకొల్పే ప్రయత్నం చేయండి. ఇక్కడ తెలంగాణ గడ్డ మీద అబద్ధాలకు, మోసాలకు, డబ్బుకు చెల్లుబాటు కాదని చెంప చెల్లుమనిపించి ఇక్కడ అంజిరెడ్డి గారిని, అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్య గారిని, అటువైపు సరోత్తర్ రెడ్డి గారిని గెలిపించి ఇవాళ మూడింటిని తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలిపించి రేపటి భవిష్యత్తుకు బాటలు వేయాలని, ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలని చెప్పి పిలుపునిస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి